నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. ఏమిటి సార్, ఎప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు, ఏమైంది? ఏమిటిది? ఏం లేదమ్మా, అంటే ఇది ఇంతకు ముందు అంతర్గతంగా ఉండేది, ఇప్పుడు బహిర్గతం లోపల వేసుకునేవారు దీన్ని? డోంట్ టెల్ మీ. కొన్ని సంవత్సరాలుగా అంటే నా దగ్గర ఇది అంటే ఏమిటది అసలు ఇంతకి? ఇది అంటే మీరు ఇప్పటి వరకు చాలా మంది చెప్పే ఉంటారు, సెట్రిన్. సెట్రిన్ క్రిస్టలా? క్రిస్టల్ అంటే మనకి ఎనర్జీస్ గురించి మనం చదివే ఉంటాయి. ఎనర్జీసే ఇప్పుడు మనల్ని రూల్ చేస్తున్నాయి, వేరే దారి లేదు. ప్రపంచంలో అంటే మనకి ఈ ఈ కల్చర్ తక్కువ, క్రిస్టల్ మీద అవగాహన కానీ లేదా వాటి యొక్క ఇవి తయారీ కూడా మనకి వెస్ట్రన్ కంట్రీస్లో బాగా ఎక్కువగా ఉంది. ఎమథిస్ట్ కానీ, జేడ్ కానీ, ఈ మన గార్నెట్, ఇది గార్నెట్ బాగుంటాయి. అంటే నాకు ఫస్ట్ నుంచి సెట్రిన్ మీకు చూపించే ఉంటాను నేను. ఇది కనిపిస్తూ ఉంటుంది, పైకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది దీనికంటే ఫైన్ క్వాలిటీ. నేను దీన్ని 2013-14లో వేసాను. ఎందుకు వేసుకుంటారు అసలు సెట్రిన్? సెట్రిన్ అనేది మనకి గురుడు యొక్క, ఇది గురుడికి సంబంధించినటువంటి ఎనర్జీస్. కనకపుష్య రాగం అంటే కనకపుష్య రాగం జాతిరత్నం. జాతిరత్నాలు పెట్టాలంటే జాతకంలో ఆ గ్రహస్థితిని అనుసరించి అవి ఉన్నటువంటి స్థానాలను బట్టి ఆ లెక్క వేసి పెట్టాలి. ఒకవేళ మనకి అది సరిపడలేదు, దాని రియాక్షన్ బెడిసి కొడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త. నీలానికి ఎక్కువ చూస్తుంటారు అంటే గురు ఆధిపత్యాలు మీకు ఇది అంతగా సఫర్ చేయదు, కానీ నీలం అయితే ఒక రేంజ్ లో. అంటే శని కదా, అంటే శనికి సంబంధించిన శని మహర్దశలు కావని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మీరు చేస్తున్నటువంటి కర్మను అనుసరించి రిజల్ట్స్ ఆ రకంగా ఇచ్చేస్తాయి. అంటే నీలం పడకపోతే కొట్టేస్తుంది. ఎప్పుడు కొట్టేస్తుంది అంటే నీ కర్మ బాగుంది, నీ జాతకం బాగుందమ్మా, నువ్వు నీలం రాయి పెట్టుకోలేదు, నువ్వు చాలా బాగున్నావు, కానీ నువ్వు తెలియకుండా ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నావు అనుకో, ఆ దశ వచ్చినప్పుడు నేను పడుకోబెట్టేస్తా. ఉంగరమే పెట్టుకోక్కర్లా. అంటే శని కర్మకారకుడు. నువ్వు చేస్తున్న కర్మకి రిజల్ట్ ఎప్పుడో కాదు, వెంటనే దశ జరుగుతున్నప్పుడు ఇచ్చేస్తాడు. ఈవెన్ వీనస్ కి సంబంధించిన డైమండ్ కూడా ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇవ్వడం చూస్తూ ఉంటాం. అంటే ఉన్న గ్రహాలన్నిటి కన్నా అత్యధికంగా శక్తి కలిగినది గ్రహం శుక్రుడు. 20 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురుడు 16 సంవత్సరాలు. ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా రిజల్ట్స్ ఇలా ఇస్తాయి. అమ్మ బాబోయ్. అయితే మరి దీన్ని పెట్టుకుంటే రివర్స్ అయినప్పుడు మరి సిట్రిన్ కి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఇవేంటంటే ఆ స్టోన్ కి ఎనర్జీస్, ఆ సబ్స్టిట్యూట్ మనకంటే ఒక గదికి ఒక బల్బు ఉందమ్మా, ఒక బల్బుకి ట్రాన్స్ఫార్మర్ కలెక్షన్ ఇచ్చేసాం అనుకో, అంటే దాంట్లో ఉన్న వోల్టేజ్ని బట్టి ట్రాన్స్ఫార్మర్ కలెక్షన్ ఇస్తే డైరెక్ట్ బల్బ్ బ్లాస్ట్ అయిపోతుంది. అందుకని దాన్ని తగ్గించి దాన్ని వాడుకుంటాం. అవసరం ఇప్పుడంటే, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నన్ను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి గురుబలం అధికంగా ఉండాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు నా లగ్నానికి గురుడు యోగకారకుడు కాదు, పెట్టకూడదు. కానీ 4వ ఇంటి అధిపతి కదా ఆయన, యోగకారకుడు కాదా? చతుర్థాధిపతి, సప్తమాధిపతి కూడా గురుడే అయ్యాడు. కానీ నేను దీన్ని రాయిగా, రత్నంగా ధరించకూడదు. ఆరాధనలు చేసుకోవచ్చు,
కానీ ఓ. నాకు ఆయన ఉన్న స్థానం చాలా బాగుంది. పూర్వపుణ్య స్థానంలో నాకు విశేష యోగాన్ని ఇస్తున్నాడు. మరి నాకు ఆయన ఎనర్జీ కావాలి. ఎట్లా? మరి మంచిగా ఉన్నప్పటికీ యోగదాయకం కాదు కాదు. జాతిరత్నానికి సంబంధించి. ఎందుకంటే అది లగ్నం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం వర్గాలుగా తీసుకుంటాం. శని వర్గ జాతకులు గురువర్గానికి సంబంధించిన రత్నాలు రాళ్ళు ధరించకూడదు. ఓ, అదొకటి ఉంటుందా? మరి? ఓ, ఓకే. సో దీన్ని కాంపన్సేట్ చేస్తూ దాన్ని, అంతేనా? ఇప్పుడు ఆ ఎనర్జీ Hmm. కొంచెం తగ్గింది. Hmm. దాన్ని మనం ఇప్పుడు ధరించడానికి ఇవి మనకి అంటే ఈ క్రిస్టల్స్ ఎక్కువగా మనం ప్రాణిక్ హీలింగ్ లో వాటిల్లో వాడుతూ ఉంటాం. ఇక్కడ దాంట్లో నేను సబ్జెక్ట్ చేశాను క్రిస్టల్ అవును, హీలింగ్. క్రిస్టల్ హీలింగ్ మీరు నేర్చుకున్నారు, దాని గురించి కూడా చెప్తాను అని అన్నారు, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మరి ఇది ఎంతైతే ఫలితం ఇస్తుందో అది అంతే ఫలితం ఇస్తుందా? అదండి. ఇప్పుడు అదైతే ఒక 2 క్యారెట్లు 3 క్యారెట్లు పెట్టుకుంటాం. ఇది సుమారు ఒక అర కేజీ పైన ఉంటుంది. రైట్. అంటే ఆ ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది దీంట్లో. అర Right. కేజీ రాయలు ఇవన్నీ కూడా ఇంచుమించు నా లోపల నేను వేసుకున్నట్టు. అంటే ఫస్ట్ దాంతో టెస్ట్ చేశాను చిన్నది 2017లో క్రిస్టల్స్ కూడా చూసుకోవాలా, పడతాయా లేవా అని. చూసుకోవాలి, జాగ్రత్త చూసుకుని Hmm. దాన్ని బట్టి మనం వాడుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం, ఈ ప్రత్యేకించి సిట్రిన్, సెట్. సిట్రిన్ కి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి కూడా సిట్రిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేది వినడం జరిగింది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? 2013లో దీన్ని తీసుకున్నాను, వాడుతూ ఉన్నాను. అంటే ఒకసారి వేసిన తర్వాత నేను మళ్ళీ దాన్ని తీయటం అంటూ ఉండదు, ఏది కూడా తీయను. Hmm. ఇప్పుడు ఇది బ్రాస్లెట్ చేతికి వేసా, Hmm. ఇది ఎప్పుడైనా మళ్ళీ సాగిపోయి ఊడిపోవాలి తప్ప దాన్ని తీయటం అనేది ఉండదు నా దగ్గర. అంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి క్రిస్టల్ దాని మీద నేను ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి నా చేతికి వేసేవాడిని. టైగర్ అయి ఉంది నా దగ్గర. చాలా రకాల మొత్తం మాక్సిమం 2013 నుంచి ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే మా ఇల్లంతా కూడా క్రిస్టల్స్ నిండిపోయి ఉంటుంది. విపరీతంగా క్రిస్టల్స్ మీద రీసెర్చ్ చేస్తూ చాలా రకాల క్రిస్టల్స్, టర్మలైన్, బ్లాక్ టర్మలైన్, మీకు A to Z నా దగ్గర బోల్డ్ క్రిస్టల్స్, బ్రేక్ అయిపోయిన క్రిస్టల్స్ నా దగ్గర. నా పెన్సిల్ ఉంటుంది, నేను హీలింగ్ చేసే పెన్సిల్, ఒక్కొక్క పెన్సిల్ ఇంచుమించు 20,000 రూపాయలు ఉంటుంది. ఫైన్ పెన్సిల్స్ అవి, క్రిస్టల్ పెన్సిల్స్. దీని మీద 2013 నుంచి నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయడం, డిఫరెంట్ క్రిస్టల్స్, అదొక ప్రపంచం అమ్మ. రైట్. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇది డబ్బుకి సంబంధించి, ఇది మనకి ఆ ఎనర్జీ. అదే ఇక నేను 2013లో వేసాను. ఇంచుమించు 3 సంవత్సరాల పాటు అదేమి అవలా, బాగా తెగటం కానీ బాగుంది. అది తెగిందని తీసి పక్కన పెట్టాను. దాని మీద పెద్దగా అంటే నాకేం మార్పు కనపడలేదు కదా అని చెప్పేసి అని పక్కన పెట్టాను. కానీ ఆ ఉన్నదానికన్నా కొంచెం డౌన్ అవడం మొదలు పెట్టాను. మళ్ళీ దాన్ని ఇమీడియట్ గా అప్పుడు ఏం చేశాను, తాళ్ళలో గడితే తెగుతుంది కదా అని చెప్పేసి వెండిలో చేయించాను. కొంతకాలం నడిచింది బాగానే. ఇంచుమించు మళ్ళీ ఒక 2 సంవత్సరాలు వెండి కూడా సాగుడు గుణం ఉంది, సాగింది. ఒకరోజు అది అయింది, తీసి పక్కన పెట్టేశాను. అది కూడా పెరిగిందా? పెరిగింది, పక్కన పెట్టా. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మీద పడింది, మళ్ళీ పడింది. ఇమీడియట్ గా ఏం చేశానంటే ఇది కాదు అని చెప్పేసి అని గోల్డ్ లో చేయించేసాను. అప్పుడు కొంత ధైర్యం చేశా. సుమారు మనకు అప్పట్లో ఇంచుమించు ఓ 40,000 రూపాయల దాకా గోల్డ్కి అవుతుంది. ఎందుకంటే ముందు వెనక ఫ్లవర్ ఉంటుంది, మధ్యలో తీగ ఉంటుంది కాబట్టి గట్టిగానే పడింది. ధైర్యం చేసి చేయించాను. ఇప్పటి వరకు తీయలేదమ్మా. 2017లో వేసాను, గోల్డ్ వేసి. సో ఫైనాన్షియల్ గా ఎవ్రీథింగ్ ఇస్ స్టేబుల్. ఎందుకంటే నాకు చతుర్థాధిపతి సప్తమాధిపతి కదా. అంటే నేను చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు, చాలా రకాల మొట్టికాయలు దెబ్బలు తిని రాటు తిన్నాను. జీవితంలో ప్రతిదీ నేను మాట్లాడే ప్రతి మాట కూడా నా అనుభవం. కరెక్ట్. రైట్. సో దాని రీత్యా తీసుకున్నారు. ఇంకొక మాట విన్నది ఏంటి అంటే, ప్రత్యేకించి జాతిరత్నాలు మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకోవాలి, కానీ క్రిస్టల్స్ కి సంబంధించి చక్కగా వేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ కాబట్టి వేసుకోవచ్చు, సబ్స్టిట్యూట్ కాబట్టి డెఫినెట్ గా వేసుకోవచ్చు అనేది విన్నాను. ఇది ఎంతవరకు మీరేమంటారు? 100%. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవు. సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. రిజల్ట్ ఇస్తుందా లేదా అనేది అంటే మనం వీటిని నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మొన్న వైజాగ్ వెళ్ళాను, శుభ్రంగా దీన్ని మెడలో వేసుకుని సముద్ర స్నానం చేసి సూర్యుడికి ఎదురుగుండా రీఛార్జ్ చేయటం, పౌర్ణమికి వీటిని ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉందమ్మా, నా భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు పొరపాటున మీకు నేను చూడడానికి మీ చేతికి ఇచ్చిన రీడ్ చేసుకుంటుంది, నా భావోద్వేగాలు, నా మానసిక మీ దగ్గర పనిచేస్తుంది. క్రిస్టల్ కి ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉంది. నేను హీలింగ్ చేసేటప్పుడు క్రిస్టల్స్ తోటి ప్రోగ్రామ్ ఇస్తాను. మీ బాడీ మీద దాన్ని ప్లేస్ చేసి, మీ బాడీలో ఆ చక్రం, పర్టికులర్ చక్రంలో డర్టీ ఎనర్జీ, డిసీజ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, స్ట్రెస్ ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్, అబ్జార్బ్, డిసెంటిగ్రేట్ అండ్ ఎక్స్పెల్ అవుట్. ఈ వర్డ్స్ ని నేను వాటితో మాట్లాడుతూ ఉంటే అవి రిసీవ్ చేసుకుంటే చెప్పినట్టే చేస్తాయి. క్రిస్టల్ కి అంత ఎనర్జీ మీకు. అంటే ఫారిన్ కంట్రీస్ చూడండి, అంటే విపరీతంగా
ప్రతి ఇళ్లలోనూ కూడా ఈ Crystals క్రిస్టల్స్ ఉంటాయి. ప్లేస్ చేసి ఉంటాయి. ఉంటాయి. అవి ఫామ్ అవుతాయి ఉమ్. గోపురాల్లాగా, ఉమ్. పిరమిడ్ లాగా షేప్ ఉమ్. ఎమతిస్ట్వి. Amethyst కానీ చాలా ఒక పెద్ద స్టోన్ ఫామ్ అవుద్దమ్మా, ఉమ్. దాన్ని బ్రేక్ చేసి చూస్తే లోపల ఒక ప్రపంచం ఉంటుంది. బా అవును, మన ఉమ్. వీడియోస్ నేను చూసాను, ఆ. చాలా బ్యూటిఫుల్ గా ఫామ్ అవుతాయి. అంత అద్భుతంగా ఎలా భగవంతుడు ఎలా అంటే మనకి అంటే నథింగ్ బట్ సాలగ్రామాస్, Yeah, ఇవి కూడా నో డౌట్ వాటి ధారణ చెయ్యొచ్చు. చేయొచ్చు. అంటే ఏం అద్భుతం. లేదమ్మా, ఉమ్. మాయలో పడి మోహాల్లో పడి మనం చాలా మంది చాలా రకాల కొత్త కొత్త మాలలు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఎనర్జీస్ ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోకుండా, దాని మీద అవగాహన లేకుండా మీరు కొనేస్తే అంటే ఏమవదు, ఓ 2000 3000 10,000 నష్టపోతాం అంతే. కానీ ధర్మం మీద వీటి మీద నమ్మకాలు పోతాయి. ఆ నమ్మకాలను కాపాడుకోవాలంటే సరైన శాస్త్ర విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని స్టడీ చేసి వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాటి గురించి తెలుసుకోవడం. ఇది మీరేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. మీకు ప్రాణిక్ హీలింగ్ దాంట్లో క్రిస్టల్ హీలింగ్ క్లాస్ ఉంటుంది. క్రిస్టల్తో ఎలా అలైన్మెంట్ అవ్వాలి, ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి, వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలి, అవి ఏంటి అనేది ఒక 2 days క్లాస్లో హ్యాపీగా నేర్చుకోవచ్చు. Beautiful. మీ దగ్గరలో చాలా ఊర్లలో హీలర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. రైట్. తెలుసుకోండి. Hmm. అప్పుడు దాని మీద మీరు ఎంతైనా ఎఫర్ట్. నా ఇంటి చుట్టూ నా ఇంట్లో చూస్తే మీకు బోళ్ళన్న రాళ్ళు ఉంటాయి. అవన్నీ కూడా ఏదో ఒక దానికి 100% ఉపయోగం నేర్చుకోవాలి ఫస్ట్. తెలుసుకోవాలి కదా, అవగాహన ఉంటేనే కదా ఉపయోగపడేది. రైట్. దీంట్లో కూడా అంటే డూప్లికేట్, ఒరిజినల్ అనేవి ఉంటాయా? కొంత అంటే ట్రీటెడ్ బ్యాంకాక్ ఈ కలర్ ట్రీటెడ్ ఉంటాయి. Hmm. మీకు చాలా దీనికి అందంగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇదే అందంగా కనపడదు. ఇదేదో మామూలు గులకరాయిలా గులకరాళ్ళు Hmm. ఏదో శుభ్రం కన్నం పెట్టుకుని వేసుకున్నట్టు ఉంటుంది. మీకు ఎలా తెలుస్తుంది అంటే చిల్డ్గా ఉంటాయి. ఒరిజినల్ క్రిస్టల్స్ అనేవి ఏ వాతావరణంలో చూసినా చిల్డ్గా ఉంటాయి. లైక్ స్ఫటికం. స్ఫటికం కూడా చల్లగా ఉంటుంది పట్టుకుంటే. ఇది సిట్రెన్ ఎనర్జీస్ కలిగినటువంటి స్ఫటికం, తెల్లటి Right. స్ఫటికం. Right. ఆ కాంపౌండ్స్ సూర్యుడి నుంచి వచ్చేవాటి ఆ కిరణాలని స్వీకరించి ఈ కలర్ లో తయారైంది. నథింగ్ బట్ సూర్యశక్తే రంగులుగా మారుతుంది. సో తెలుసుకోవాలంటే చల్లగా ఉంటాయి ఒకటి, Hmm. కలర్ ట్రీటెడ్. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అనుకోకూడదు, అవే ఒరిజినల్ అని అనుకోవాలి. ఇప్పుడు ఇది అందంగా వజ్రం అమ్మా, మెరిసిపోతున్నాయి. ఇది వజ్రంలా ఉందా? లేదు. నేను దీన్ని రా ఫామ్ లో తెచ్చుకున్నాను. ఎందుకంటే ఒరిజినల్ వజ్రం మనకి పనిచేయాలంటే ఇంచుమించు 36-50 సెంట్స్ Cents పెడితే అంట. తప్ప మనకి రాదు. అదే ఇదంటే ఇది 1 క్యారెట్ పైన ఇంత వజ్రం తీసుకోవాలంటే సుమారు 1 క్యారెట్ లక్షల్లో ఉంటుంది. అదే కదా. ఇది Hmm. అన్ఫినిష్డ్ Right. రా ఫామ్ లో ఉంది. Right. ఇది చాలా తక్కువకి Hmm. నాకు అంటే నేను రీసెర్చ్ చేసి ఉన్నాను కాబట్టి దానికి తగ్గట్టు So, వస్తుంది. పనితనం కూడా అలాగే ఉంటుంది. 100%. Right. అంటే మోసపోవద్దు, Hmm. విపరీతంగా డబ్బులు తగలేసుకోవద్దు. Right. మనకు ఉన్న దాంట్లో ఇప్పుడు మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? నేను Hmm. చెప్పాను మన దాంట్లో పసుపు కొమ్ముల్ని Hmm. మాలగా చేసుకోండి. ఇది పని చేసినట్టే పసుపు అది కొమ్ములు పనిచేస్తాయి. శనగలు పనిచేస్తాయి. Hmm. అంటే శనగల్లో ఉన్న ఎనర్జీని మీరు ధరించినప్పుడు మీ శక్తి దాన్ని తీసేసుకుంటుంది. Hmm. శనగలు నిర్వీర్యం అవుతాయి. దాన్ని మనం పాడేస్తాం, మార్చేస్తాం. మళ్ళీ వేసుకుంటాం. నేను శుభ్రంగా దండగుచ్చి దత్తాత్రేయుడు మెడలో వేసి Hmm. గురువారం పూజ చేసుకుని దాన్ని తీసుకుని మీ మెడలో వేసుకోండి. ఒక వారం రోజులు అయితే 100% పనిచేస్తుంది. Hmm. పసుపు కొమ్ములు దండగా మార్చుకోండి. పసుపు కొమ్ములు దండ దొరుకుతుంది, చక్కగా పనిచేస్తాం. పనిచేస్తుంది. బ్యూటిఫుల్. అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. 100% కొంత విచక్షణతో ఆలోచించుకుంటే డెఫినెట్ గా ఆన్సర్ దొరుకుతుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. అయితే దీనికి సంబంధించి ఆన్ దిస్ నోట్ ఓన్లీ డెఫినెట్ గా మీరు క్రిస్టల్స్ గురించి మాట్లాడాలి. అంతే. ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో ఇంకొన్ని Definitely చాలా మంచి రకాలు స్టోన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోన్ ఇస్ పింక్ కలర్ లో ఉంటుంది, లైట్ Quartz. రోజ్ క్వార్ట్స్. రోజ్ కార్డ్స్ నా అసలు దగ్గర ఎంత అద్భుతమైనటువంటి ఉంటాయో. సింబల్స్, లవ్ సింబల్ లో ఉంటుంది అది ఇలా. ఎంత ముద్దుగా ఉంటాయో. మీరు చూసే ఉంటారు, మీరు ఒక ఫోటో అప్పట్లో రిలీజ్ అయింది. ఉపాసన గారు ఇలా పట్టుకొని పింక్ కలర్ కార్డ్స్ ఇలా పట్టుకొని ఇచ్చిన పోజ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. వాటి గురించి కానీ టోమలైన్స్ గురించి కానీ మీరు మాట్లాడాలి సార్, తెలుసుకోవాలి జనాలు కూడా. తెలుసుకోవడం నేను మీరు అడిగిన స్టోన్ తీసుకొచ్చి నేను మీ దగ్గర Sure, చూపిస్తాను. నా దగ్గర బాల్స్ షేప్ లోను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అంటే మన శరీరంలో ఉన్నటువంటి Hmm. షట్చక్రాల్ని క్రిస్టల్స్ తో ఎలా ఎనర్జైజ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ గా వాటి గురించి ఏదో తెలుసు. అంటే ఆన్లైన్ లో చదివేసి చెప్పేది కాదు, నేను దాని మీద రీసెర్చ్ చేశాను. డెఫినెట్లీ, అందుకనే మిమ్మల్ని అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పూర్తి ఎపిసోడ్ వివరణ ఎక్కడా కూడా మీరు ఎవరితో అంటే మోసపోక్కర్లేదు. ధర్మానికి దేశానికి ఎలాంటి విఘాతమో కలగకుండా మీరు ఆరోగ్యకరమైనటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దీంతో వస్తుంది. నో డౌట్ జ్ఞానం వస్తుందండి. తీసుకోవచ్చు. ఈ గురుడిది ధరిస్తే, సెట్రిన్ ధరిస్తే నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం వస్తుంది. Definitely. దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టద్దు, ముందు ఒక సిస్టమాటిక్ లైఫ్ అలవాటు పడితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఆటోమేటిక్ గా తగ్గుతాయి. అదే మన ఎవరికంటే ఫ్రీడమ్ అంటే నేను ఏమంటానంటే ఫ్రీడమ్ అంటే జ్ఞానం. Yeah. వాళ్ళు వచ్చి మనల్ని
పెత్తందారీతనం Hmm. బ్రిటిషర్స్ Hmm. మనల్ని అందరినీ తొక్కేశారు, అడిమి పెట్టారు. Hmm. అప్పుడు మనం ఫ్రీడమ్ ఫైట్ చేసాం. ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే జ్ఞానమే. ఇప్పుడు మీ అమ్మాయిని మీరు చేయబట్టి నడిపిస్తూ ఉంటారు, చెయ్యి ఎందుకు వదలట్లేదు, నాకు ఎందుకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అంటే మీరు ఏం చెప్తారు? అవగాహన లేదు. లేదు, నడక గోతుల్లో పడిపోతావేమో, Hmm. చూసుకోలేమో అంటే అవగాహన వస్తే వదిలేస్తాం. ఫ్రీడమ్ వచ్చేసినట్టే. వదిలేస్తాం కూడా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎవ్వరికీ లేదు అంటే దాని మీద మనకి అవగాహన లేదు. బ్యూటిఫుల్, బాగా చెప్పారు. వెరీ వెల్ సెడ్. అవగాహన లేకుండానే తప్పిదాలు జరుగుతున్నాయి, వాటి నుంచి బయటపడాలి. హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే సిట్రీన్ హెల్ప్ తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ సార్. మనం ఏదో ఎప్పుడు ఇంతే, మనకి కొత్త ఏమి కాదు, ఏదో చెప్దాం అనుకుంటాం, అదేటో డ్రైవ్ చేస్తుంది. మా వాగ్దేవో ఒకళ్ళు ఉన్నారు కదా, మన కుటుంబం అది. ఇప్పుడు మనం వాళ్ళని ఏదో మోసం చేద్దాం, ఇది చేద్దాం కాదు, వాళ్ళకి అద్భుతమైనటువంటి జ్ఞానం ఇవ్వాలి, Yeah. తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇది భగవత్ సంకల్పం, మనది కాదు. అంతే. ఎందుకు పిలిచావు నువ్వు నాకు తెలియదు, ఏం అడుగుతావో తెలీదు. ఇప్పుడు ఇంతకు ముందు ఉంది కానీ ఎప్పుడు దీని గురించి మనం మాట్లాడలేదు. అంతే అంతే, ఫస్ట్ టైం మాట్లాడడం జరిగింది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా. శ్రావణ మాసంలో మొదటి రోజు కదా మనం అడుగు పెట్టింది. లక్ష్మీదేవి అందరి ఇళ్లలోనూ తాండవం చేయించడం కోసం ఈ రోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇచ్చి అద్భుతం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మిత.